ధర్మస్థలి సంఘటన అందరికీ తెలిసే ఉంటుంది. చాలా విస్తుపోయే నిజాలను బయటకు తీసుకొస్తున్నారు. అయితే అందులో నిజమెంత అబద్ధమెంత, ఆడవాళ్ళ మీద రక్షణ ఏ విధంగా ఉంది, ఇది ఎంతవరకు వెళ్తుంది? అప్పుడు రియాక్ట్ అవుతాడు కానీ 11 సంవత్సరాలు వేరే చోట బతికొచ్చి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఎవరికి న్యాయం జరుగుతుంది దానివల్ల? యాక్చువల్లీ ఇది ఒక దళిత అమ్మాయికి జరిగిన దానివల్ల అతను బయటకు వచ్చినట్టు కూడా అనుకున్నారు. మరి అప్పుడే రావాలి కదా. సొసైటీ మారిపోయింది, కల్చర్ మారిపోతుంది, చాలా జరుగుతుంది కదా. అవేర్నెస్ టూ మచ్ అయిపోయింది. ఇప్పుడే పేరెంట్స్ అలర్ట్ అవ్వాలి, ఓపెన్గా మాట్లాడాలి. నథింగ్ ఈజ్ రాంగ్. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ధర్మస్థలి సంఘటన అందరికీ తెలిసే ఉంటుంది. చాలా విస్తుపోయే నిజాలను బయటకు తీసుకొస్తున్నారు. అయితే అందులో నిజమెంత అబద్ధమెంత, ఆడవాళ్ళ మీద రక్షణ ఏ విధంగా ఉంది, ఇది ఎంతవరకు వెళ్తుంది? ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలని మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ విశ్లేషకురాలు డాక్టర్ హరిత గోగినేని గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే హరిత గారు. నమస్తే. వెల్కమ్ టు సాక్షి. యాక్చువల్లీ రీసెంట్గా మనం ధర్మస్థలి ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. ధర్మస్థలి గురించి చాలా చూసాం. ఒక పర్సన్ వచ్చి చాలా ఇయర్స్ తర్వాత అక్కడ ఏవో శవాలు నేనే స్వయంగా పూడ్చిపెట్టానని చెప్పి, అవన్నీ కూడా మహిళలవి బాలికలవి అని, ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి తీసుకున్న చర్యగా అనుకోవచ్చా మనం? యాక్చువల్గా నేను ఆ కేసు గురించి కానీ ఆ న్యూస్ గురించి కానీ ఆ అబ్బాయి మాట్లాడింది కనుక మనం చూస్తే యాక్చువల్ సమ్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్సింగ్ ఉంది, గ్యాప్స్ అయితే ఉంది. నాకైతే ఫస్ట్ వింటే కొంచెం ఫిషీ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిన్ను భయపెట్టాను అనుకో, నువ్వు ఇప్పుడు రియాక్ట్ అవుతావా 10 సంవత్సరాల తర్వాత రియాక్ట్ అవుతావా? వెంటనే రియాక్ట్ అవుతాం, కామన్ కదా. సో నిజంగా అబ్బాయి ఒక మూమెంట్ ఆఫ్ దాంట్లో కనుక నిజంగా గిల్ట్ ఫీల్ అయితే అప్పుడు రియాక్ట్ అవుతాడు కానీ 11 సంవత్సరాలు వేరే చోట బతికొచ్చి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఎవరికి న్యాయం జరుగుతుంది దానివల్ల? సో ఫియర్ ఆఫ్ గాడ్ కానీ గిల్ట్ అయితే మాత్రం నేను అనుకోవట్లా. యాక్చువల్లీ ఇది ఒక దళిత అమ్మాయికి జరిగిన దాని వల్ల అతను బయటకు వచ్చినట్టు కూడా అంటున్నారు. మరి అప్పుడే రావాలి కదా. అసలు ఈ అబ్బాయే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి లేడని గ్యారంటీ ఏంటి? అది కూడా మనం తేల్చాల్సింది. అసలు అంటే దీంట్లో మనీ ఉందా? అసలు ఈ అబ్బాయి చేశాడా? ఈ అబ్బాయితో వేరే వాళ్ళు కలిసి చేశారా? ఏమన్నా డిఫరెన్స్లు వచ్చి ఇప్పుడు బయటకు వచ్చాడా? లేదా అబ్బాయి కోరుకున్న ధనం రాలేదా? లేదా అసలు ఈ అబ్బాయి సెటప్పా? ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు రావట్లేదు? నేనేమంటానంటే కామన్ సెన్స్ కావాలి ఫస్ట్. మనకు ఒక ఇష్యూ అయినప్పుడు కావాల్సింది కామన్ సెన్స్. అండ్ నిజంగా అలా జరిగితే అది అందరికీ బాధాకరమే. ఎవరూ కూడా బీయింగ్ ఏ హ్యూమన్స్ మనం ఎవరూ కూడా సపోర్ట్ చేయము అట్లాంటి యాక్ట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఆర్ ప్లేస్. అసలు అవెందుకు? మానవత్వానికి ఆ మతానికి అసలు సంబంధం ఏంటి? సో డెఫినెట్గా మీరు ఇందాక అడిగారు, ఒకవేళ ఏమన్నా మత ద్వేషానికి సంబంధించి అంటే ఒకవేళ మేబీ అలాంటి ఫూలిష్ థాట్స్ చేయకుండా ఉంటారని నేనేం చెప్పలేను. పొలిటీషియన్స్ ఒక ప్లేస్ని డీఫేమ్ చేయాలని, లేదా వాళ్ళు ఫేమ్ అవ్వాలని, లేదా కొన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి కొన్ని ఇష్యూస్ మనకు వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఛానల్స్లో. కానీ బట్ మెజారిటీ హిందూస్ ఉన్నప్పుడు ఏం చేయగలరు? ఏం చేయలేరు. ఓకే, చేస్తారు. యాక్చువల్లీ అంటే డైవర్ట్ చేయడానికి కూడా ఇది ఒక రీజన్ అని అనుకుంటున్నాను. సో కర్ణాటకలో అప్పుడు ఉన్న ప్రభుత్వం వేరు. సో మేబీ అక్కడ ఒక పుణ్యస్థలంలో ఒక మతానికి సంబంధించి అలిగేషన్స్ వచ్చాయి. బట్ కానీ ఒకవేళ నిజంగా జరిగినప్పుడు అసలు మతం, కులం, స్థలం అనేది ఎప్పుడు అడ్డుంటదు. ఫస్ట్ మానవత్వమే. ఇప్పుడు ఈ యూనివర్స్ ఉంది అరుణ, ఈ యూనివర్స్లో ఒక ప్లానెట్ అర్త్లో మనం అణువులం. యాక్చువల్గా ఈ యూనివర్స్లో మనం ఒక చిన్న చిన్న అణువులం. ఎందుకు ఈ కులాలు, మతాలు, ఈ పిచ్చి ద్వేషాలు? అంటే దీనికి కొంచెం లిమిట్స్ ఉండాలి. నువ్వు పుట్టిన కుటుంబాన్ని, నువ్వు పుట్టిన ఊరిని, నువ్వు పుట్టిన మతాన్ని, కులాన్ని గౌరవించవచ్చు, తప్పులేదు. కానీ దాన్ని తీసుకొని బయాస్గా వేరే వాళ్ళని కించపరచడం కానీ, వేరే వాళ్ళ మీద బురద చల్లటం లాంటివి చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇప్పుడు ఒక అతను వచ్చి చెప్పినప్పుడు నేనేమంటాను అంటే, అలా జరిగిందా? ఇలాంటి ప్లేస్లో జరిగిందా? వాళ్ళు చేస్తారా? మీరు ఇట్లా అంటే నేను కొన్ని కమెంట్స్ చేస్తాను. వేరే వాళ్ళు పెడుతున్నారు, వేరే మతం వాళ్ళు. అక్కడ జరగలేదా? కోకొల్లలు ఉంటాయి. ఒకళ్ళు నిజం చెప్పాలంటే ఇంకా పుణ్యక్షేత్రాలు చాలా తక్కువ ఉంటాయి ఇలాంటి ఇన్సిడెంట్స్. కానీ ఏం మాట్లాడుకుంటున్నాం మనం? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందా? నిజంగా చిన్న పిల్లలకి అట్లా జరిగిందా? కానీ ఎందుకు అమ్మాయిలు, ఆడవాళ్ళే ఎందుకు ఇలా బలైపోతున్నారు దీని గురించి? ఎందుకంటే శారీరకంగా బలహీనంగా ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు, వీళ్ళు బలవంతులై ఇట్లా చేస్తున్నారు. అంతకంటే ఏముంది? ఇక్కడ నిజంగా ఒక ఆడపిల్లకి జరిగిందా అనేది చూడాలి తప్ప ఆ ఏ ప్లేస్ లో జరిగింది, ఎవరు చేశారు అనేది మ్యాటర్ కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వచ్చి ఈ రోజు బయట మాట్లాడుతున్నాడో 100% అబ్బాయి సైకోపాత్. హీ కెనాట్ బి నార్మల్ పర్సన్. ఎందుకు అంటే 95 నుంచి 14 వరకు 20 సంవత్సరాలు
చేశాడు అంట. తర్వాత అంటే ఒక పాయింట్ లో రిలైజ్ అయ్యి వెళ్ళిపోయాడంట. 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చాడంట. అసలు ఏమన్నానా అది? అది కూడా ఇద్దరు లాయర్లు తీసుకుని. నేనేమంటానంటే ఇప్పుడు వచ్చిన ధైర్యం అంతకు ముందు ఎందుకు లేదు? సరే పక్కన పెట్టేద్దాం. నిజంగా నువ్వు యూ ఫియర్ ఆఫ్ డెత్ అంటే నో, నిజంగా ఫియర్ ఆఫ్ గాడ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఫియర్ ఆఫ్ డెత్ ఉండదు. అతను ఏం చెప్తున్నాడంటే బెదిరించారు మమ్మల్ని అని, కుటుంబాన్ని మమ్మల్ని చంపేస్తామని బెదిరించడం వల్ల నేను రాలేకపోయాను. ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అరుణ. నేనేమంటున్నానంటే సో కాల్డ్ ఎవరో చేశారు అనుకుందాం, XYZ, మరీ వాళ్ళంత ఎర్రిపప్పలా, వాళ్ళంత చేతగానోళ్ళ వీడితో 20 సంవత్సరాలు బాడీలు పూర్తి చేసేసి ఈ అబ్బాయిని అట్లా పంపించేశారా? అదే ఇప్పుడు ఎలా ధైర్యంగా వచ్చేసారు, ఎలా పంపించేశారా? అంత మందిని చంపిన వాళ్ళకి వీడిని చంపడం పెద్ద విషయమా? అరే ఎంత ఫూలిష్ అసలుకి. నిజంగా పెద్ద స్థాయిలో ఉండి ఎవరన్నా నిజంగానే వాళ్ళు ఒక పైశాచికత్వంతో నిజంగా ఇలాంటివన్నీ చేసి ఉంటే అసలు ఈ అబ్బాయి ఎలా ఉంటాడు ఇదన్నీ మాట్లాడటానికి? 20 సంవత్సరాలు ఒక్కడనే పెట్టుకొని ఇవన్నీ పనులు చేపించారా? బీ ప్రాక్టికల్ అంటున్నా. నేనేమంటున్నానంటే ఇది నిజమా కాదా గవర్నమెంటో లానో పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. నేనేమంటున్నా మన వాళ్ళు ఎవరైతే దీన్ని ట్రోలింగ్స్ చేసేసేసి కమెంట్స్ చేసేసి దాన్ని ఆతృతగా చూస్తారో, నేనేమంటున్నా అంటే వేకప్, ఫస్ట్ ఆలోచించుదాం ప్రాక్టికల్గా అసలు సమస్య ఏంటి. ఒకడు వచ్చి చెప్పాడు, దాంట్లో వినటానికే దాంట్లో చాలా గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని లోపలే స్ప్రెడ్ చేసేయడం ఎందుకు? అంత క్యూరియాసిటీ ఎందుకు? అసలు ఫస్ట్ నిజమేంటో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. కానీ అప్పటికే ఒక రాంగ్ మెసేజ్ అనేది జనాల్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఇవన్నీ టెంపరీ. మన వాళ్ళకి 4-5 రోజులు ఈ న్యూస్, లేదా ఒక 1-2 వీక్స్ న్యూస్, ఇంకోటి కొత్త వచ్చింది అనుకో ఇంకొకటి న్యూస్, అంతే. దిస్ ఈస్ నాట్ బిగ్ డీల్ ఫర్ అస్. కాకపోతే నేనేమంటున్నానంటే ఆలోచించమంటున్నా. ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో చాలా అవాస్తవంగా అనిపిస్తుంది నాకైతే పర్సనల్ గా అంటున్నా. స్థలం కాదు, మతం కాదు ఇక్కడ. ఫస్ట్ అసలు ఎవరైతే వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ అబ్బాయి దాంట్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు వచ్చాడు అనేది ఫస్ట్ థింగ్. నెంబర్ 2, ఎంతో నైస్గా ఏమని చెప్పాడంటే హండ్రెడ్స్ ఆఫ్ బాడీస్ చేశాను, ఫ్లోట్ అవుతున్న రివర్లో పడేశాడంట. అంటే అట్లా లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. 4 బాడీలు చూపించి హండ్రెడ్స్ ఆఫ్ బాడీస్ చేసేసానంటే దిస్ ఈజ్ కొంత ఇన్సేన్ ఇన్ఫర్మేషన్ ఉంది. అరుణ, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మన భారతదేశంలో ఎంతో మంది అమ్మాయిల మీద అగాత్యాలు కానీ, మనకి ఏమంటారు లైంగిక దాడులు కానీ చాలా రకాలుగా జరుగుతున్నాయి. ఇది ఒక ప్లేస్ కాదు, మన దేశం మొత్తంలో నలుమూలల. అంటే ఇక్కడ అంటే మనం చూస్తున్నాం సొంత మనుషుల మధ్య సొంత ఇళ్లలోనే జరుగుతుంది. దీన్ని ఎలా అరికట్టాలి అనేది ఏ రోజు ఎవరు ఆలోచించలేదు. కానీ ఒక సినిమాలో ఒక సీన్ గురించో, లేదు అంటే ఎక్కడో పూర్తి ఆధారాలు లేని న్యూస్ గురించో మాత్రం చాలా బాగా మాట్లాడతారు. అరే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారే, ఎలాగ మన ఆడపిల్ల బయటికి వెళ్ళి ఇంటికి రావాలి, ఎలాగ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంటే మన ఫ్యామిలీ నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒక సొసైటీలో ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆలోచనలు కాకుండా అసలు ఏమేమి మాట్లాడతారు అంటే అదే ఎవరి వీపు వాళ్ళకి కనిపించదు అన్నట్లు నీతులు మాట్లాడటం ఈజీ, కానీ పరిష్కారాలు చూపించడమే కష్టం. ఇప్పుడు మీ పాయింట్నే తీసుకుంటే అసలు మహిళలకి ప్రస్తుతం అయితే రక్షణ లేకుండా పోయింది. రీసెంట్గా కూడా మనం చూసాం, ఒక 10 ఏళ్ళ అమ్మాయిని రోడ్డు మీద ఎత్తుకుపోయి పొదల మధ్యలో లైంగిక దాడి చేసి ఆ ఘటన గురించి కూడా మనం రీసెంట్గా చూసాం. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నట్టు అసలు సమాజంలో? మనుషుల్లో మానవత్వం పోయి మృగత్వం పెరగటం వల్ల. వెరీ సింపుల్. నేనేమంటున్నానంటే బయట శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, నువ్వు నిజంగా 1000-2000కే నేను విన్నది. మనం మాట్లాడకూడదు ఇట్లాంటి విషయాలు, కానీ సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతున్నా. వచ్చే వాళ్ళు కూడా ఉన్నారని. ఎందుకు మరి 1000-2000 కూడా ఇన్వెస్ట్ చేసుకోలేరా అంటే నేనేమంటున్నానంటే ఇది కామానికి మాత్రమే సంబంధించింది కాదు. వాళ్ళకి మానసికంగా వాళ్ళకి ఒక సమస్య ఉంది. అంత పైశాచికత్వంలో వాళ్ళకి ఒక ఆనందం ఉంది. అది ఎట్లాగా? బేసికల్గా రొమాన్స్ అనేది కానీ ఫిజికల్ అనేది కానీ ఒక బ్యూటిఫుల్ థింగ్. కానీ వాళ్ళు ఒక వయసు కానీ ఒక ఇది కూడా లేకుండా అంత అమానుషంగా ఒక మనిషిని హింసిస్తూ ఆ శారీరక ఆనందం పొందాలనుకుంటున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ లస్ట్ అంటున్నా. దిస్ ఈస్ మోర్ దాన్ ఎనీథింగ్. ఇప్పుడు ఓకే, ఒక ఏజ్ వచ్చిన వాళ్ళ మీద లైంగిక దాడి చేస్తే లస్ట్ అనొచ్చు. 9 months బేబీ దగ్గర ఏముంటుంది? అదే చెప్తున్నా, వాళ్ళకి మానసికంగా వాళ్ళకి సమస్య ఉంది. ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. అంతెందుకు కలకత్తా ఇష్యూ అప్పుడు అంతా ప్రొటెస్ట్ చేశారు, అన్నాళ్ళు మాట్లాడారు కదా, ఏమైంది? మొత్తం
సి మనీ రూల్స్ ఎవ్రీథింగ్ హియర్ అరుణ. ఫస్ట్ ఏంటంటే నువ్వు ఒక అమ్మాయి అన్యాయం జరిగింది, అమ్మాయికి ఆ అన్యాయానికి న్యాయం జరగాలి అంటే అవతల వాళ్ళకి డబ్బు ఉందా డబ్బు లేదా దాన్ని బట్టి నీకు న్యాయం జరుగుతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. అవతల ఉన్నట్టు డబ్బు పలుకుబడి ఉంటే నీకు న్యాయం జరగదు. అవును, ఎవరి ఇంటి దాకా వస్తే వాళ్ళకి తెలుస్తుంది. నేనేమంటానంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇక్కడ ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళ కర్మానుసారం వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కర్మ అనేది డెఫినెట్గా హిట్ అవుతుంది. సో నేనేమంటా అంటే హ్యుమానిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఒక అందమైన ఒక సున్నితమైన అమ్మాయిల్ని జాగ్రత్తగా కాపాడుకోండి, ప్రేమించండి, ఎంత కావాలంటే అంత ఇస్తారు. అలాంటిది అంత అమానుషంగా అంత బలాత్కారాలు చేయాల్సిన అవసరం ఏంటి, అది కూడా చిన్న చిన్న పిల్లల మీద. ఇప్పుడు మనం స్కూల్స్లోనే చూసుకుందాం. ఇప్పుడు అవేర్నెస్ అనేది ప్రతి విద్యార్థికి అవసరం అని చెప్తాను నేను. ఇప్పుడు మనం ఇంట్లో అయితే అమ్మాయిలకే జాగ్రత్తలు ఎక్కువగా చెప్తుంటాం, అబ్బాయిలకి జాగ్రత్తగా వెళ్ళు, అమ్మాయిల పట్ల ఇలా బిహేవ్ చేయి అని మన అబ్బాయిలకి ఎందుకు చెప్పలేకపోతున్నాం? చెప్పాలి, అది ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది. అసలు చెప్పే పేరెంట్స్ లేరని కాదు, బట్ పర్సంటేజ్ తక్కువ. నేనేమని చెప్తాను అంటే చిన్నప్పటి నుంచే అమ్మాయినైనా అబ్బాయినైనా ప్రతి విషయంలో ఎడ్యుకేట్ చేయాలి. ఫిజికల్ కాంటాక్ట్స్ గురించి, గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్ గురించి కంపల్సరీగా చెప్పాలి. ఇదే టాపిక్ నేను ఏదైతే నాది ఫియర్ మూవీ ఉందో దాంట్లో కూడా నేను క్లియర్గా చెప్పింది అదే. మై టోటల్ సబ్జెక్ట్ ఈస్ దట్, మెంటాలిటీ డిజార్డర్స్ మీదే నాది సబ్జెక్ట్ కూడా అది. సో దాంట్లో క్లియర్ మెసేజ్ అదే, మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఎడ్యుకేట్ చేయాలి. 5 years వస్తున్నప్పటి నుంచే. అంటే ఎడ్యుకేట్ చేయాలి అనే పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మెయిన్ అమ్మాయిలకే చెప్తున్నారు అంటే తప్పులేదు, ఓకే అమ్మాయిలకైనా చెప్పనండి, అట్లీస్ట్ మార్పు అక్కడ నుంచైనా మొదలైంది. ఇది ఇంతకుముందు అది కూడా లేదన్నా, అట్లీస్ట్ అమ్మాయిలకు కూడా చెప్పేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ జరిగే అఘాయిత్యాలు కదా, ఒక అమ్మాయి ఇష్టపడి వెళ్ళడం కాదు, ఇక్కడ అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే. ఒక మాట చెప్పిన, పేరెంట్స్ ఎవరైతే మేబీ అలా చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ పేరెంట్స్ చాలా మంచోళ్ళు కూడా అయి ఉండొచ్చు. ఇండివిజువల్ మెంటాలిటీ బట్టి మనం అన్నిసార్లు పేరెంట్స్ మీద బ్లేమ్ చేయలేం. బట్ కానీ డెఫినెట్గా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు మానిటర్, ఎడ్యుకేట్. ఎవరు పిల్లల్ని వాళ్ళు మానిటర్ చేసుకుని ఎడ్యుకేట్ చేసుకోవాలి. నిజంగా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేసుకొని ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయొద్దు. ఎంతో కొంత మానవత్వంతో ఆలోచించాలి తప్ప, ఇప్పుడు ఉంటుంది చూసావా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ పిల్లల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. అవును, ఆ అమ్మాయి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు, రకరకాలుగా మాట్లాడతారు. అసలు దే డోంట్ ఈవెన్ కేర్. అదే అంటున్నా, మన దాకా వస్తే కానీ ఎవరికి కూడా వాళ్ళకి నొప్పి తెలియదు. సో అందుకే నేనేమంటున్నానంటే ఏదన్నా వచ్చినప్పుడు కానీ ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ టాపిక్ ఆఫ్ సెన్సిటివిటీ ఏంటి అనేది చూసుకోవాలి. అంతే తప్ప వ్యూస్ కోసము, వ్యూవర్షిప్ కోసము, లైక్ల కోసము ఇష్టం వచ్చినట్లు కంటెంట్స్ షేర్ చేసేసుకొని అన్నెసరీ ప్రాపగాండా సృష్టించేసేసి లేని ఉదాంతాలని ప్రచారించకూడదు అనేది నా ఫీలింగ్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు కూడా ఈ సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా మందికి తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. దీన్ని మనం ఎలా అరికట్టొచ్చు అంటారు? అది డెఫినెట్గా అగైన్ ఇండివిజువల్ మెంటాలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది అన్న. సో మనం ఒకటి న్యూస్ చూస్తున్నాం, ఇప్పుడు నేనున్నా అబ్బాయి చెప్పింది నేను వింటే నాతో పాటు ఒక 100 మంది వినుంటారు. బట్ ఈ నాతో పాటు ఉన్న 100 మంది నేను ఒకేలాగా ఆలోచించాను. అవును. సో నేనేమంటే అది ఇండివిజువల్ మెంటాలిటీ మీద ఆధారపడి ఉంది. సో సోషల్ మీడియాని కూడా బ్లేమ్ చేయలేము. సో అది ఉన్నంత మాత్రాన వెళ్ళి చెడిపోవాలని ఏం లేదు. అంటే మనం తీసుకునే విధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మన మెంటాలిటీ బట్టే ఎవ్రీథింగ్ డిపెండ్. సో నేనేమంటాను అంటే మనల్ని మనము ఒక అవగాహనతో ఒక ప్రాపర్గా మనల్ని మనం గైడ్ చేసుకోవాలి. ఎంతవరకు టైం స్పెండ్ చేయాలి, ఏది చూడాలి, ఏది మాట్లాడాలి, మన లైఫ్ని మనం కదా డిసైడ్ చేసుకోవాలి. ఒక మీడియా ప్లాట్ఫామ్ ఎలా డిసైడ్ చేస్తుంది? అంటే యాక్చువల్లీ ఈ మధ్య పిల్లలు కూడా సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారో తెలియదు, ఏ మెసేజ్ వాళ్ళకి దాని మీద రియాక్షన్ చూపిస్తుందో తెలియట్లేదు. అసలు వాళ్ళు సీక్రెట్ గా ఫోన్లు వాడడం, రూమ్స్ లోకి వెళ్ళి క్లాసెస్ అని చెప్పి అటెండ్ అవుతున్నామని చెప్పి హైడ్ చేయడం, మనం చదువుకోలేదా గ్యాడ్జెట్స్ లేకుండా? ఎస్పెషల్లీ ఇప్పుడు నా జనరేషన్ ఉంది, కానీ ఇప్పుడు స్కూల్స్ లోనే గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నారు కదా. ఏం నాకు తెలియదు, ఇప్పుడు మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు. యాక్చువల్లీ ఒక లైబ్రరీ అంటే ఈ లైబ్రరీస్ మీరు ఫోన్ యూజ్ చేసి లాగిన్ అయ్యి మీరు ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు అంటున్నారు. ఒక హోంవర్క్ అంటే అది మొబైల్ చూసే చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు నిన్న కూడా ఒక ప్రీవియస్ టాపిక్ ఏ అండ్ డిజిటల్లో కూడా ఇదే టాపిక్ మాట్లాడారు. నిజంగా నాకు ఆ విషయం కూడా తెలియదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఐ ఫీల్ మా కిడ్స్ ఏదైతే స్కూల్కి వెళ్తున్నారో అక్కడైతే మాకు గ్యాడ్జెట్ నీడ్ కానీ ఇంత అయితే మాత్రం ఇవ్వలేదు. దే పోస్ట్ ఇన్ క్లాస్ రూమ్స్, అది జస్ట్ ఒక ప్రింట్అవుట్ తీసుకురమని మా పిల్లలు చెప్తే మేము తీసుకొని వెళ్తే వాళ్ళు మాన్యువల్గా చేసుకుంటారు తప్ప దే నెవర్ డిపెండెడ్ ఆన్ ఎనీ గ్యాడ్జెట్.
వాళ్ళు హోంవర్క్ చేసుకోవడానికి అట్లా ఎప్పుడు డిపెండెన్సీ అయితే మా పిల్లలు వెళ్ళే స్కూల్ అయితే లేదు. యాక్చువల్లీ స్కూల్స్లో ఎలా ఉంటుందంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని మీరు ఇచ్చిన హోంవర్క్ని మీరు ఒకరితో ఒకరికి షేర్ చేసుకోండి ఇలా చెప్పడాలు. ఎందుకు ఇంత విధానం చదువుకునే విధానం ఇంతలా ఎందుకు మారి మాకు అసలు లేదు, అది మాకు తెలియదు. అదే చెప్తున్నా, మేబీ మీరు అన్నట్లు డిపెండ్స్ ఆన్ స్కూల్ టు స్కూల్. సో ఇక్కడ మార్పు అనేది చాలా ప్లేసెస్ లో రావాలి. ఫస్ట్ మాత్రం పేరెంట్స్ నుంచి రావాలి. సో దాని తర్వాత స్కూల్స్ వాళ్ళ యాజమాన్యం నుంచి రావాలి, అండ్ గవర్నమెంట్ వాళ్ళ సిస్టమ్ నుంచి రావాలి, అండ్ లా వాళ్ళ దగ్గర నుంచి రావాలి. సో ఒకళ్ళ దగ్గర నుంచి వస్తే అయితే అయ్యేదైతే కాదు. బట్ కానీ బిఫోర్ వి ఆస్క్ గవర్నమెంట్ వాళ్ళని చేంజ్ అవ్వాలని, పోలీసులు వాళ్ళని చేంజ్ అవ్వాలని, స్కూల్స్ వాళ్ళని చేంజ్ అవ్వాలని, సొసైటీలో పక్కనింటి వాళ్ళు చేంజ్ అవ్వాలని, ఇవన్నీ బదులు మన ఇంట్లో మనతో మొదలు పెడదాం. మార్పు మనతో మన ఇంట్లో మొదలు పెడితే అవే మల్టిపుల్ అయిపోతాయి. సో అప్పుడు మనందరం కలిస్తేనే కదా సొసైటీలు కలిస్తేనే కదా గవర్నమెంట్. సో కాబట్టి ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం కూడా వచ్చింది మనుషులు, వాళ్ళు కొన్ని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళేం ఏలియన్స్ కాదు. సో ప్రతి ఇంట్లో ఒక ఈ డిజిటల్ డీటాక్స్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో అది మొదలయ్యి ప్రతి ఒక్కరు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అప్పుడు ఇండివిజువల్ హౌసెస్లో ఇండివిజువల్ పర్సన్స్ నుంచి వచ్చే మార్పు చాలా పెద్దదవుతుంది. ఒకప్పుడు మనకు తెలిసిన ఉప్పు సత్యాగ్రహం కానీ, మన స్వతంత్రం కోసం ఏదైతే ఫైటింగ్స్ మనం చేస్తున్నాం కానీ అవన్నీ ఒక్క వ్యక్తి నుంచి మొదలయ్యే టీమ్స్ అయ్యి అదొక పెద్ద మనకి ఒక యుద్ధం లాగా మారింది. సో ఏదైనా మార్పు ఒక్క మనిషితో మొదలవ్వాలి, అది ఒక కుటుంబం నుంచి మొదలవ్వాలి. ఇప్పుడు పిల్లల మీద ముఖ్యంగా చూసుకుంటే బాలికల మీదే చాలా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వాటిని ఎలా అరికట్టగలం మనం? ఫస్ట్ అది కూడా రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్. మన పిల్లలతో మనం మాట్లాడాలి, మన పిల్లల్ని మనం నమ్మాలి, మన పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే 24/7 మన పిల్లల్ని మనం మానిటర్ చేసుకోవాలి. సో యాజ్ ఐ సెడ్ 5 years నుంచి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ పాపకే ఎడ్యుకేట్ చేయాలి, నాన్న ఎవరు నిన్ను ముట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇఫ్ ఎనీబడీ ఈస్ టచింగ్, ఎవరైనా నిన్ను ముట్టుకుంటే చెప్పు ఫస్ట్ నాకు అని ఫ్రీడము, ఆ స్వేచ్ఛ, ఆ నమ్మకం మన పిల్లలకి మనం కల్పించాలి. అప్పుడు ఏదన్నా చిన్న అది తేడా వచ్చినా ఫస్ట్ వాళ్ళు వచ్చి మనకి అలర్ట్ చేస్తారు. రెండోది, ఎందుకు వదిలేస్తాం అసలు నాకు అర్థం కావట్లేదు, పిల్లల్ని ఎందుకు వదిలేయాల్స్తాం, ఎక్కడైనా పిల్లల్ని ఎందుకు వదిలేయాల్సిన అవసరం వస్తుంది. సో కంపల్సరిగా నేను అదే చెప్తున్నా, మనం పిల్లల్ని బాధ్యతగా పెంచుకోవాలని అన్నప్పుడే కందాం. ఎందుకు కంగారు ఏముంది? వెన్ యూ హ్యావ్ ప్రొఫెషనల్గా గోల్స్ ఉన్నాయి, ఏదన్నా వేరే గోల్స్ ఉన్నాయా, వద్దు పిల్లలు ఎందుకు వద్దు కదా, గ్యాప్ తీసుకోండి. వెన్ యూ రియల్లీ హ్యావ్ టైం అప్పుడే కందాం. ఎందుకంటే మనం ఇచ్చేది భవిష్యత్తుని, రేపు భావితరాలు ఎవరైతే మనం ఇప్పుడు ఇస్తున్నామో జనరేషను, నెక్స్ట్ ఫ్యూచర్ సొసైటీ. సో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో మన వంశం కోసమో లేదా చిన్నప్పుడు వాళ్ళు మాట్లాడే ముద్దు మాటల కోసమో మన రక్తం రా మన బిడ్డలు అంటానికి కాదు. కానీ అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు కష్టపడితే కానీ వెళ్ళలేని సిచ్యువేషన్ వచ్చేసింది ఆల్మోస్ట్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. ఇలాంటప్పుడు రక్షణ అనేది ఉంటుందంటారా పిల్లలకి? ఎందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఏంటి? పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్. నీ లైఫ్ స్టైల్ నువ్వు డిసైడ్ చేసుకుంటున్నారునా, నువ్వు 5,000 ఇంట్లో ఉండాలా 50,000 ఇంట్లో ఉండాలని నువ్వు నిర్ణయించుకుంటున్నావు. అంటే లైఫ్ స్టైల్ తో పక్క వాళ్ళతో పోటీతత్వం ఎక్కువైపోయింది. అదే చెప్తున్నా. సో నేను అది చెప్తుంది ఎందుకంటే మనలో తప్పు ఉంది అంటున్నా. అందుకే మార్పు మనలో మొదలవ్వాలి. నువ్వు ఎంత సంపాదించాలి, ఇద్దరు సంపాదించాలా ఒకరు సంపాదించాలని మనమే కదా డిసైడ్ చేసుకోవాల్సింది. దానికి తగ్గట్టే అంతే బతకాలి. నేను ఒక్క పిల్లల కంటే పెంచుకోగలనా 2 కంటే పెంచుకోగలనా అనేది మనమే డిసైడ్ చేసుకుంటాం. సో మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ లీవ్ చేయాలి, ఎంత సంపాదించాలి మనం కదా డిసైడ్ చేసుకోవాలి. ఎంత వస్తే అంతలో బతకకుండా అనవసరమైన వాటి ఆర్భాటాలకు పోయి అప్పులైపోయి ఇప్పుడు బయట కూడా అది కూడా చాలా బ్యాడ్ గా ఉంది. ఇంకొక సిచ్యువేషన్, అది సెపరేట్ టాపిక్. యాక్చువల్లీ ఏంటంటే పక్క వాళ్ళు కొంచెం పాష్ గా ఉన్నారని మనం ట్రై చేద్దాం, అప్పులు చేసి ఇల్లులు కొనడం, కార్లు కొనడం. ఇప్పుడు చూస్తే చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో గనక ఉద్యోగాలు పోతే చాలా మంది రోడ్డు మీద పడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి వచ్చే శాలరీలో మొత్తం కూడా నీకు లోన్స్ కి వీటికి డివైడ్ అయిపోతుంది. మేబీ అన్ని ప్రొఫెషనల్స్ లో ఉండొచ్చు, బట్ వీళ్ళకి ఏంటంటే ఫిక్స్డ్ గ్యారంటీ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు గ్రాంటెడ్ గా తీసుకుంటారు. అరేనా నేను ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే, అవుట్ ఆఫ్ ఆల్ అందరూ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం మనుషులు మానవత్వంతో బాధ్యతతో మన కుటుంబంలో కానీ సొసైటీలో కానీ బతకాలి. మనం పుట్టేటప్పుడు ఏం తీసుకొని రాలా, పోయేటప్పుడు ఏం తీసుకొని పోవాలా, ఈ మధ్యలో బతికేది డెఫినెట్గా హ్యాపీగా బతకాలి. నేను ఎప్పుడు సాడ్గా బతకమని చెప్పట్లా, బట్ హ్యాపీనెస్ అనేది ఎక్కడ డిఫైన్ చేయాల.
ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా క్రియేట్ చేసుకునేది. సో నేనేమంటానంటే ఇందాక నువ్వు చెప్పినట్లు ప్రతి కుటుంబంలో ఆ తల్లిదండ్రులు కనుక ఆ బిడ్డని ప్రొటెక్ట్ చేసుకుంటే, మానిటర్ చేసుకుంటే మ్యాక్సిమం కూడా వేరే రాబందులకి ఈ బిడ్డల్ని వేసే అవసరం ఉండదు. స్కూల్ కూడా మానిటర్ చేసుకోవాలి, ఎట్లా ఉంది వాళ్ళ బిహేవియర్ అని. పిల్లల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. తోటి పిల్లలు ఎట్లా ఉన్నారు, టీచర్స్ ఎట్లా ఉన్నారు, యాజమాన్యం ఎట్లా ఉంది, అసలు అక్కడ ఎలా ఉంది అనేది తీసుకోవాలి. స్కూల్ పంపించేసి వచ్చేసినామా, చేసేస్తామా, వాళ్ళు ఏదైనా చెప్తే అరిచేస్తామా. నేను చూసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా పాప ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు కదా, ఒకరోజు వాళ్ళు బాధపడి ఏడుస్తూ ఉంటే తను అడిగింది ఎందుకు బాధపడుతున్నావు అని. నేను టీచర్కి నన్ను తిట్టారు, మా పేరెంట్స్ వచ్చారు, కానీ మా పేరెంట్స్ టీచర్ మాట వింటున్నారు, నాదేం తప్పులేదు. ఓకే అంటే నువ్వే తప్పు చేస్తుంటావు, నువ్వే అది చేస్తుంటావు అంటే సైకలాజికల్గా వాళ్ళని డామినేట్ చేసి వాళ్ళని చేస్తున్నారు అని వాళ్ళు బాధపడుతున్నప్పుడు మా పాప గర్వంగా చెప్పిందనమాట, ఇదే సిచ్యువేషన్ నాకు వస్తే మా అమ్మ నన్నే నమ్మిద్ది, అవతల వాళ్ళని నమ్మదు అని మా పాప చాలా సందర్భాల్లో తను చాలా గర్వంగా చెప్పుకుంది. అది నేను తనకి ఇచ్చాను, ఆ నమ్మకాన్ని నేను ఇచ్చాను, ఆ సిచ్యువేషన్ నేను ఇచ్చాను. నిజంగానే ఒక రోజున అలాంటి సిచ్యువేషన్ అంటే ఎప్పుడు తన మీద అసలు కంప్లైంట్ ఉండదు, షీఈస్ వెరీ సాఫ్ట్ కిడ్ అనమాట. ఒకటి ఏదో చెప్తుంటే కూడా నా మైండ్లో ఐ నో మై డాటర్ ఈస్ కరెక్ట్. బట్ కానీ మనం ఎక్కడెక్కడ ఏమేమి చెప్పాలో మళ్ళీ అది చెప్పాలి. అలానే టూ మచ్ ఫ్రీడమ్ ఇవ్వకూడదు, టూ మచ్ లీనియన్స్ కూడా ఇవ్వకూడదు. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్. ఇదంతా కూడా మొత్తం కూడా సైకలాజీ మీదే ఆధారపడి ఉంటుంది అరుణ. సో నేనేమంటానంటే ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి కాపాడుకోవడం మన బాధ్యత. ఇందులో అసలు ఎటువంటి సెకండ్ థాట్ లేదు. సొసైటీని కానీ వేరే వాళ్ళని కానీ బ్లేమ్ చేసేటప్పుడు ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు, నీ బిడ్డని కానీ ఎలాగా నువ్వు చూసుకుంటున్నావు అనేది నీకు ఉండాలి కదా. అంటే మనం ఎప్పుడు మనం పక్కనే ఉండలేం కదా. ఇప్పుడు ఒక స్కూల్కి పంపిస్తున్నాం, ఈ అఘాయిత్యాలు అనేవి స్కూల్లో కూడా జరుగుతున్నాయి. మనం అక్కడ ఒక సేఫ్ ప్లేస్ అని అనుకుంటున్నాం. ఎలా అనుకుంటున్నావు, ఎందుకు అనుకుంటున్నావు? అంటే సొంత ఇంట్లో నీకు లేదు. యాక్చువల్లీ స్కూల్లోకి పేరెంట్స్ని అలౌ చేయరు. అక్కడ మనకి అంటే అన్ని స్కూల్లో క్యామ్ యాక్సెసిబిలిటీ కూడా ఉండదు. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఎలా గమనించగలం? పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు, చెప్తారు. ఓకే, మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి, ఫ్రెండ్షిప్ చేయాలి. అసలు మనకి స్నేహం అనేది ఫస్ట్ మన కుటుంబంలో మన మనుషుల మధ్య మొదలవ్వాలి. అంతే తప్ప నేను ఫాదర్ని, నేను మదర్ని, నువ్వు సైలెంట్గా ఉండాలి, నేను చెప్పింది వినాలి, నువ్వే తప్పు చేస్తుంటావు, ఎక్కడ ఇంకా అయిపోయింది కదా. వాళ్ళు మీరు నమ్మరు అరుణ, చాలా మంది పిల్లలు కూడా ఇప్పుడు ఒక హేట్రేట్తో ఒక గ్రడ్జ్తో పెరిగిపోతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టు, చాలా డబ్బున్న కుటుంబాల్లో మానిటరింగ్ ఇంకా చాలా తక్కువ ఉంటుంది. అట్లీస్ట్ మిడిల్ క్లాస్లోనే ఎంతో కొంత మానిటరింగ్ ఉంటుంది. నువ్వు చూస్తే చిన్న చిన్న వయసు ఉన్న వాళ్ళు ఎలాంటి అలవాట్లు తిరుగుతున్నారు, ఎలాగ నీకు ప్రొటెక్షన్ ఉంటుంది? ఇప్పుడు ఒక పబ్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు, తాగేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారు ఆడపిల్లని ఎలా తెలుస్తుంది? ఒక ఆడపిల్ల పబ్కి వెళ్ళింది అంటే ఏంటి, ఇంట్లో తెలియట్లేదా? ఒక ఆడపిల్ల వెళ్ళింది అంటే బయటకు వెళ్ళింది అనుకుంటున్నారు, కానీ వాళ్ళు పబ్కి వెళ్ళారా ఇంకెక్కడికైనా వెళ్ళారా అనేది కూడా పేరెంట్స్ మిస్టేక్. 100% ఒక అయ్య చేతిలో పెట్టే వరకు ఒక ఆడపిల్లని మనం మంచిగా సక్రమంగా పెంచడమే కాకుండా ఆ పిల్లకి కావాల్సిన ఫస్ట్ మనం చేయాల్సింది సేఫ్టీ. డబ్బు నగలు ఇవి కాదు, ఒక ఆడపిల్లకి ఇవ్వాల్సింది మనం ప్రొటెక్షన్. అది ఫస్ట్ మన ఇంట్లోంచి మొదలు పెడదాం, తర్వాత సొసైటీలో మిగతా వాళ్ళని అడుగుదాం. ఎప్పుడైతే మన ఇంట్లో మొదలు పెడతారో అబ్బా ఆడపిల్లని మనం కాపాడాలి అనే ఒక అంశం మీద అవగాహన వస్తుందో ఒక్కొక్కరు స్లోగా మారుతారు. అప్పుడు మాన్స్టర్స్ భయపడతారు, ఎట్లా వస్తారు వచ్చి. మన ఆడపిల్లలు ఎప్పుడైతే ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో వస్తారో ఎవరైనా ఏం చేయగలుగుతారు. బట్ నువ్వు అన్నట్లు కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు కోల్కతాలో వాళ్ళు నైట్ డ్యూటీ చేస్తున్నారు, పాప మా అమ్మాయి అలసిపోయి ఒక ప్లేస్లో వెళ్ళి పడుకుంది, అక్కడ ఎవరు లేరు. కొన్ని సందర్భాలు ఉంటాయి. బట్ కానీ యాజ్ మచ్ యాజ్ అంటే వాళ్ళ మిస్టేక్ లేకుండా కూడా జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి, అవి అవుట్ ఆఫ్ హ్యాండ్స్. ఇంకా కానీ ఫస్ట్ మన కుటుంబంలో మార్పు మొదలయ్యి మన ఆడబిడ్డను కాపాడుకుంటూ మగబిడ్డకి నానా ఇట్లా చేయకూడదు, నీకు ఏదైనా కోరికలు వస్తే ఎట్లా తీర్చుకోవాలి, ఎలా చేసుకోవాలని ఎడ్యుకేట్ చేయండి. అప్పుడు ఇట్లాంటివి జరగవు. నేనేమన్నా అంటే దీనికి చదువు అవసరం లేదన్నా, జస్ట్ కామన్ సెన్స్ ఉంటే చాలు, బాధ్యత ఉంటే చాలు. అది పూర్ ఫ్యామిలీ నుంచి రిచ్ ఫ్యామిలీ వరకు కూడా అరే మన ఇంట్లో ఆడపిల్ల ఉన్నా లేకపోయినా ఒక ఆడపిల్లతో గౌరవంగా ఉండు, ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టకు, నీకు కోరికలు వస్తే దానికి మార్గాలు ఉన్నాయని ఓపెన్ గా మాట్లాడాలి. తప్పేంటి అన్నా, ఈ శారీరక వాంఛ గానీ ఇవన్నీ కూడా కామన్ అని తెలిసినప్పుడు యాక్చువల్లీ ఇది తప్పు అనే మెంటాలిటీ మనకి మన పెద్దవాళ్ళ నుంచి వచ్చేసింది. సో ఇది మాట్లాడితే తప్పేమో, ఇది మాట్లాడితే నేరమేమో, మనం వాళ్ళ ముందు మాట్లాడలేము, వాళ్ళని సపరేట్గా తీసుకెళ్ళి మాట్లాడితే వాళ్ళు చెప్తే ఏదైనా వీళ్ళు దాన్ని ఒక భూతద్దంలో పెట్టి చూసేసి
ఇలా మాట్లాడకూడదు తప్పు అని వాళ్ళని అక్కడితో నోరు కట్టేస్తున్నారు వాళ్ళది. యాక్చువల్గా అందుకే చెప్తుంది, ఇప్పుడు సొసైటీ మారిపోయింది, కల్చర్ మారిపోతుంది, చాలా జరుగుతున్నాయి కదా, అవేర్నెస్ టూ మచ్ అయిపోయింది. ఇప్పుడే పేరెంట్స్ అలర్ట్ అవ్వాలి, ఓపెన్గా మాట్లాడాలి. నథింగ్ ఈజ్ రాంగ్. మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? ఎక్కడ ఏ పుస్తకాల్లో ఉన్నాయి వీటి గురించి? సో కంపల్సరిగా దీనికి అసలు సిగ్గు కాదు కావాల్సింది, బాధ్యత. తప్పేముంది? ఆ వయసు నుంచి వచ్చాం కదా, ఇప్పుడు మనం కూడా ప్రతి వయసు నుంచి వచ్చాం, మనకి తెలుసు ఆ వయసులో ఎలా ఉంటాయి ఆలోచనలని. అది మన పిల్లలకి పాస్ చేయకుండా మళ్ళీ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఎందుకు ఇవన్నీ? సో ఎవ్రీ పేరెంట్స్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు సంబంధించి బాధ్యత తీసుకోవాలి, అది మంచి అయినా చెడైనా. వాళ్ళ పిల్లల వల్ల వాళ్ళ ఇంట్లో కానీ సమాజానికి కానీ నష్టం ఉండకూడదు. అది శారీరకంగా అయినా, మెంటల్గా అయినా, ఫినాన్షియల్గా అయినా, ప్రతి ఒక్కదానికి మనం లేదంటే కనొద్దంటున్నా నేను. ఫస్ట్ అయితే పేరెంట్స్ స్టెబుల్గా ఉండాలి, వాళ్ళ మైండ్ సెట్ స్టెబుల్గా ఉంటే పిల్లలు స్టెబుల్గా ఉంటున్నట్టు. లేదంటే కనొద్దు అసలు పిల్లలు అంటున్నా. వై వి నీడ్ ఏదైనా మనకి ఏమైనా టార్గెట్ ఉందా పాపులేషన్ పెంచడానికి? కానీ ఆల్రెడీ కన్న వాళ్ళే ఇప్పటికే ఎక్కువైపోయింది. సో కాబట్టి నేనేమంటున్నానంటే, ఇది ఈరోజు ఒక ప్లేస్లో జరిగిందా, ఒక కులంలో జరిగిందా, ఒక మతంలో జరిగిందా అనేది కాదు. ఎలాగ మనం అందరం హ్యాపీగా ఒక హెల్దీ సొసైటీలో బతకగలమని అందరూ కలిసికట్టుగా పనిచేయాలి తప్ప కులాలు మతాలు అవి మనం ఒక కస్టమ్ని ఫాలో అవటానికి, మనకి మనం సాటిస్ఫాక్షన్ సెల్ఫ్గా ఉండటానికి తప్ప సొసైటీకి కులం లేదు, సొసైటీకి మతం లేదు. సో మనం మనుషులం, అందరం ఒకటే. ఈ మనిషి అనే జీన్స్ అనేది అందరికీ ఒకటే, కానీ మెంటాలిటీస్ మారిపోతున్నాయి. సో క్రూరత్వం వద్దు, మానవత్వాన్ని పెంచుకుందాం. సో ఏదన్నా ఈ డిజిటల్ వరల్డ్కి ఎంతో కొంత దూరంగా ఉందాం, ఏదైనా సిచ్యువేషన్ రాకుండా కాపాడుకుందాం, మన ఇంట్లో మనం కాపాడుకుందాం. ఒకవేళ మనం సొసైటీలో ఉన్నప్పుడు ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే దాన్ని ఖండిద్దాం, వీలైనంత కాపాడదాం. సో ఆడపిల్లల్ని రక్షించుకుందాం, ఇంతే. ఇంతకు మించి దీనికి ఏం అవసరం లేదు, బంధం అవసరం లేదు, మతం అవసరం లేదు, కులం అవసరం లేదు. ఓకే హరిత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజానికి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అరుణ.